ఈరోజు మదనపల్లె పట్టణ వాసులందరికీ కూడా ఎంతో సుదినము, ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఈ దేశమే గర్వించదగ్గ మహారాజులలో శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన విగ్రహం ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఎప్పుడో పెట్టాల్సింది. ఎందుకంటే మా పూర్వీకుల దగ్గర నుంచి మేము తెలుసుకున్నది ఏమంటే, ఈ మదనపల్లి పట్టణము పుట్టడమే ఫస్ట్ అగర్తల వీధి, సిపాయి వీధితోనే పుట్టింది ఈ ఊరంతా. ఎప్పుడైతే ఈ దేశం మీద, రాజ్యం మీద, మతం మీద కొంతమంది దుర్మార్గులు దండెత్తినప్పుడు మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో ఆమె ప్రతిరూపంగా శివాజీ మహారాజ్ గారు జన్మించి వాళ్ళందరినీ ఎదుర్కొని ఈ భరతమాత గౌరవాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహం ఎప్పుడో స్థాపించాల్సింది. కానీ ఇప్పటికైనా మన రెడ్డిపరావున్న ఇంకా మరాఠా సంఘంలోని పెద్దలందరూ కూడా ఒక పేర్లు మర్చిపోయింటే మనస్ఫూర్తిగా క్షమించండి. వాళ్ళందరి సహకారంతో ఈరోజు చిత్తూరు బస్టాండ్లో అట్టహాసంగా, బ్రహ్మాండంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి ఇప్పుడున్న యువత ముఖ్యంగా శివాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకొని ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం, ధర్మం కోసం నిలబడాలని చెప్పి పిలుపునిస్తున్నాను. జై బలో శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. జై శివాజీ. భారతదేశంలో ఎంతో మంది రాజులు, రాజరికాలు ఉన్నాయి. కానీ ఛత్రపతి మహారాజు శివాజీ అనే భారతదేశంలో మధ్యయుగంలో ఆయన వీరుడు, ధీరుడు, మగధీరుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడు మహారాజ్ ఛత్రపతి శివాజీ గారు. ఆయన భవానీ మాత ముద్దు బిడ్డ. అలాగే మావలీలు అనే వాళ్ళ దగ్గర గొర్రెల యుద్ధం ఎలా చేయాలి అనేసి ఆయన సాధన చేసిన గొప్ప వీరుడు. ముఖ్యంగా హైందవ ధర్మ రక్షణ కర్త. మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన, భారతదేశంలో కాపాడిన అతిపెద్ద చక్రవర్తి శివాజీ మహారాజ్ గారు. అలాంటి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఈరోజు మదనపల్లి చిత్తూరు బస్టాండ్ నడి బొట్టులో స్థాపించిన మరాఠీ వీరులకి, ఆయన అభిమానులకి, ఆయన వంశస్థులకి అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హైందవ స్వరాజ్య స్థాపకుడు, అష్టాదళత భారత వ్యవస్థాపకుడు, అలాగే భారతదేశానికి నావికా దళాన్ని పరిచయం చేసిన ఛత్రపతి శివాజీ గారు. ఆయన యుద్ధం చేస్తుంటే ఆయన గుర్రానికి కూడా పెద్ద కీర్తి ఉంది, పెద్ద పేరు ఉంది. ఆయన యుద్ధం ఎంత చేస్తాడో గుర్రం కూడా అంతే యుద్ధం చేసేది. మీకు విషయం చెప్పలేసుకున్న ఈ సందర్భంగా, నేను చిన్నప్పుడు చైతన్య భారతీ స్కూల్లో చదివేటప్పుడు 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఛత్రపతి శివాజీ సౌశీల్యం అనే నాటకంలో ఛత్రపతి శివాజీ వేషధారణ నాకు ఇవ్వడం జరిగింది సంపత్ సార్ గారు. ఆ రోజు నేను రైతు కుటుంబంలో ఉన్నా. మా నాన్న అడిగినాడు, ఏమ్రా ఛత్రపతి శివాజీ వేషం అంట, నీకు ఆ వేషం ఎవరు వేసేది, ఆ వేషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తెలియదప్ప నాకు, మా కరెస్పాండెంట్ సేతు సార్ చెప్పినాడు, సంపత్ సార్ చెప్పినాడు అని చెప్పడం జరిగింది. సంపత్ సారు హైదరాబాద్ నుంచి మేకప్ మ్యాన్స్ ని ఆ రోజే పిలిపించడం జరిగింది చైతన్య భారతీ స్కూల్లో. మేకప్ మ్యాన్స్ వేసి నాకు ఛత్రపతి శివాజీ వేషం వేసింటే మా అమ్మ నాన్న కూడా గుర్తుపట్టలేదు. అట్లా సెట్ అయిన ఛత్రపతి శివాజీకి నాకు ఆ రోజు ఈ రోజు గుర్తుకొచ్చింది. ఆ రోజు జరిగిన సందర్భం మా అమ్మ నాయన గుర్తుపట్టలేదు. ఆ టోపీ, ఆ కిరీటము, ఒక రకమైన కిరీటం ఉంటుంది, చేతిలో గడ్డాలు ఇచ్చినారు. ఆ రోజు తానాజీలో ఉన్నాడు సభలో. మాది శివాజీ, ఛత్రపతి శివాజీ సౌశీల నాటకంలో తానాజీ కూడా ముఖ్య పాత్ర. కాబట్టి శివాజీ గురించి చెప్పాలంటే ఈ రోజు సరిపోదు, ఈ సంవత్సరం సరిపోదు. ఆయన యుద్ధ నీతి, ప్రజలు చేసిన మంచిది,
ప్రజలకి కాదు దేశానికి కూడా ఆయన చేసిన ఎన్నో త్యాగాలు ఉన్నాయి. లాస్ట్ ఫైనల్ గా ఏమంటే భారతదేశం రక్షణ నిలయాన్ని స్థాపించిన అతిపెద్ద చక్రవర్తి ఈ శివాజీ మహారాజ్ గారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈ రోజు స్థాపనకు మమ్మల్ని పిలిచడము మాకు ఎంతో గర్వకారణం ఉంది. వీళ్ళందరికీ కూడా రుణపడినాను. జై శివాజీ, జై శివాజీ.